మేడ్చల్ జిల్లాలో మరోసారి ఏసీబీ అధికారులు అవినీతి మింగళాలపై ఉక్కుపాదం మోపారు. శామీర్పేట తహసీల్దార్ కార్యాలయం వేదికగా సాగుతున్న భారీ లంచాల పర్వాన్ని ఏసీబీ అధికారులు ఆధారాలతో సహా బట్టబయల్చేశారు. కార్యాలయంలో పనిచేస్తున్న తహసీల్దార్ సుచరిత డ్రైవర్ ఓ వ్యక్తి నుంచి సుమారు 2 లక్షల రూపాయల లంచం డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మండలంలోని బొమ్మరాజ్పేట గ్రామంలో ఒక ల్యాండ్ సెటిల్మెంట్ విషయంలో మ్యూటేషన్ లేదా ఇతర లావాదేవీల క్లియరెన్స్ కోసం ఈ లంచం డిమాండ్ చేసినట్టు ప్రాథమిక సమాచారం అందుతోంది. రెవెన్యూ విభాగంలో భూముల సమస్యల పరిష్కారానికి లంచాలు డిమాండ్ చేస్తున్నారనే ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు పక్కా వ్యూహంతో ఈ దాడులు నిర్వహించారు. శామీర్పేట మండల పరిధిలోని బొమ్మరాజ్పేట గ్రామానికి చెందిన ఓ భూమి సెటిల్మెంట్ లావాదేవీల కోసం బాధితుడిని రెవెన్యూ అధికారులు ఇబ్బంది పెట్టినట్టు తెలుస్తోంది. పని పూర్తి కావాలంటే 2 లక్షలు ఇచ్చుకోవాలంటూ తహసీల్దార్ తరపున డ్రైవర్ రంగంలో దిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. బాధితులు ఇచ్చిన సమాచారంతో శామీర్పేట తహసీల్దార్ కార్యాలయం పరిసరాల్లో ఏసీబీ అధికారులు నిఘా పెట్టారు. బాధితుల నుంచి డ్రైవర్ 2 లక్షల నగదు తీసుకుంటుండగా ఒక్కసారిగా ఏసీబీ బృందం దాడి చేసి రసాయనాలు పూసిన నోట్లతో సహా నిందితుడిని అదుపులోకి తీసుకుంది. డ్రైవర్ పట్టుబడంతో ఈ లంచం వ్యవహారంలో తహసీల్దార్ సుచరిత పాత్ర ఎంతవరకు ఉందనే కోణంలో ఏసీబీ అధికారులు ఆఫీసులో రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తహసీల్దార్తో పాటు ఇతర సిబ్బందిని కూడా అధికారులు విచారిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ఉదంతానికి సంబంధించిన పూర్తి వివరాలను, నిందితుల పూర్తి సమాచారాన్ని ఏసీబీ ఉన్నతాధికారులు అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.